షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కమలా ప్రసన్న నగర్లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా బెడ్రూమ్ కాలి బూడిదైంది. ఓ భవనంలోకి మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బెడ్రూమ్లో నిద్రిస్తున్న జయకృష్ణ మంటలో చిక్కుకుని మృతి చెందాడు. భీమవరానికి చెందిన జయకృష్ణ హుడా పార్క్ వద్ద సోనా జిమ్లో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. మృతుడు అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లోని గత 6 నెలల క్రితం కిరాయికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సుమారు 3 గంటల 20 నిమిషాలకు మాకు డయల్ 100 ద్వారా కాల్ వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది అన్నట్టు. ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది అనేటాలకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కాల్ అది కమలా ప్రసన్న నగర్ రోడ్ నెంబర్ 4 లో ఫ్లాట్ నెంబర్ 30 లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నట్టు తెలిసింది. ఇక్కడ వచ్చి చూడగా మంటలు చెలరేగుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ నందు జరిగింది ఇన్సిడెంట్. వెళ్ళి ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేసి ఫైర్ ఇంజన్ పిలవగానే వాళ్ళు వచ్చి వాటర్ కొట్టారు. వాళ్ళు చూసే వాళ్ళకు ఒకటి మేల్ బాడీ ఉన్నది, డెడ్ బాడీ ఉంది. ఫైర్ అనేది బెడ్రూమ్ లో జరిగింది. బెడ్రూమ్ లో జరిగినట్టుగా కనబడుతుంది. సూసైడ్ చేసుకున్నదా లేదా అనేది దర్యాప్తు నిమిత్తం అయితే గత 6 నెలల నుంచిగా వీళ్ళు రెంట్కుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ను అంటే ఒక